యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇది దేవునికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇందుకు నాయన మమ్మల్ని సజీవుల గురించి నిర్ధారణ బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరే మాత్రమని నడిపించారు. ప్రతి ఒక్కరు తండ్రి గ్రహించగల మాకు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా, నన్ను నీ పొరగా సాధనగా వాడుకున్నామని నన్ను శిరుసాత్మకు పట్టుకున్నాం. ప్రభు నేసిన బ్రతమాలు వినమ్మగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారం. మనం ఎవరం? విలువ పెట్టి కొనబడిన వారం. చూడండి, చాలామంది శరీరం గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే నా శరీరం, నా ఇష్టం, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అన్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే ఈ శరీరము మనది కాదు. ఎవరు? దేవుడిచ్చాడు మనకి ఈ శరీరాన్ని. దేవుడిచ్చిన బహుమానం. మరి దేవుడు ఆ బహుమానాన్ని మనకి ఇచ్చినందుకు ఆ బహుమానానికి మనం ఏమిద్దాం? మరి ఆయన అంత బహుమానాన్ని మనకి ఇచ్చాడు కదా, మనము ఏమి ఇద్దాం మరి? అంటే ఏంటి? ఎలా జీవిస్తున్నాం అనేది మనము దేవునికి ఇచ్చే బహుమానం. ఎటువంటి బహుమానాన్ని నీవు దేవునికి ఇస్తున్నావు? దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు, శరీరం అనే బహుమానాన్ని. రెండప్పుడు నువ్వు ఎటువంటి బహుమానాన్ని నీవు దేవునికి ఇస్తున్నావు? ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నారా మీరు ఎవరైనా? మనము ఇటువంటి బహుమానాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉన్నాం. చూడండి, 51వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నేను పాపమున పుట్టినవాడను, పాపములను నా తల్లి గర్భమున ధరించెను అని చెప్తూ ఉంటాడు. అంటే మనము పాపంలోనే జన్మించాం. అంటే ఈ పాపము పోవాలంటే ఏంటి? మనం ఏం చేయాలి? ముందు మారు మనసు పొందాలి. ఈ పాపం మనలో నుండి విడుదల పొందాలంటే మనము మారు మనసు పొందినట్లయితే అప్పుడు ప్రభువు మనలోనికి వచ్చేవారిగా ఉంటారు. ప్రభు మనలోనికి వస్తాడు. ఎప్పుడైతే మన పాపములు ఆయన యొక్క రక్తంలో మనం కడుక్కున్నప్పుడు ప్రభు మనలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. అదే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనలో నివసించేవారిగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని నివాస స్థలం. మనము దేవుని నివాస స్థలము. దేవుడు ఎక్కడ ఉండడు. ఎక్కడుంటాడు? మన హృదయంలోనే ఉంటాడు. మన హృదయంలోనే ఆయన నివసిస్తాడు ఆయన. కాబట్టి మనము దేవుని నివాస స్థలము. ఆయన మనలను చూడండి, వెండి బంగారం కంటే విలువైన తన పరిశుద్ధ రక్తంతో కొన్నాడు ఆయన. వెండి బంగారముల కంటే విలువైన తన పరిశుద్ధ రక్తంతో ఆయన మనలను కొన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థపు ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. అలా గుర్తుపెట్టుకోవాలి. వెండి బంగారముల వంటి ఈ యొక్క క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత మనము విమోచించబడ్డాం. అనగా నిర్దోషమును నిష్కళంకమునకు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము ప్రియులారా. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23, 24 వచనంలో మనం చూస్తాం. 27వ అధ్యాయం 23, 24 వచనంలో పౌలు భక్తుడు వాడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో కూడా అనేక మంది ఉన్నారు. ఆ సమయంలో ఆ యొక్క వాడ మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోయే స్థితిలోకి వస్తుంది. అందరూ భయభ్రాంతులు అవుతారు. వారికి భోజనం కూడా వారు చేయరు. అప్పుడు దేవుడు పౌలు భక్తునితో మాట్లాడతాడు. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దకు నిలిచి, చూడండి, ఆయన దేవుడు పౌలుతో మాట్లాడాడు కదా. అంటే నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో. ఆయన ఎవరివాడు? పౌలు ఎవరివాడు? ఆయన ఎవరిని సేవిస్తున్నాడు? బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభమే అన్న పౌలు, సమస్తము విడిచిపెట్టి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న పౌలు అన్నీ విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువే నా ఆశ్రయము అని నిర్ణయించుకున్న పౌలు అటువంటి భక్తుడు. మరి నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ప్రభువుకు తెలుసు కదా. మనం ఎవరిని సేవిస్తున్నామో, ఎవరి వారమో ఆయనకి తెలుసు. కాబట్టి నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు యొద్ద నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణం చేయుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. భయపడవద్దు. నీతో కూడా ఉన్న వారందరూ కూడా, అంటే నీవు కైసరు వద్ద నిలవవలసి ఉన్నది, నీతో కూడా ఉన్న వారందరినీ కూడా ప్రభు నీకు ఇచ్చాడు అని దేవుని దూత తెలియజేసింది. ఆయన దేవునికి చెందినవాడైన లోతైన గ్రహింపు కలిగి ఉన్నాడు. అంటే ఆయన దేవుని యొక్క భక్తుడు అన్న విషయం ఆయనకి పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఆయన దేవుణ్ణి సేవిస్తున్నాడు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కనుక, ఈ లోకంలో ఉన్న వ్యర్థ ప్రవర్తనలు అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి సేవిస్తున్నాడు కనుక, ఆయన దేవుడి బిడ్డనన్న గ్రహింపు ఆయనకి లోతుగా కలిగి ఉన్నదన్నమాట పౌలుకి. అంతకంటే ఎక్కువ చూడండి, ఒక వస్తువు మనదైనప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఒక వస్తువు మనది అనుకోండి, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. అది పోతే ఎంతగా మనం వెతుకుతూ ఉంటాం మనము. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి అంతకంటే ఎక్కువగా ఆయన మనలను కాపాడుతున్నాడు. అంతకంటే ఎక్కువగా మనలను ప్రభు కాపాడుతున్నాడు ప్రియులారా. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. చూడండి, యెషయా 54:17లో చూసినట్లయితే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఒకవేళ నీ పట్ల ఎవరన్నా విరోధముగా ఉన్నారేమో, కానీ ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇక చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వానిని జయించి ఉన్నారు అని కొన్ని వాగ్దానాలను నేను గుర్తు చేస్తున్నాను. అది రోమా 8:28లో చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుణ్ణి ప్రేమించాలి. మనము ప్రేమిస్తున్నాం అనుకుంటాం, అది భ్రమ అంతే. ప్రేమిస్తున్నాం అనుకుంటాం కానీ ప్రేమించట్లేదు మనం కదా. ప్రేమిస్తున్నాం అనుకుంటాం అంతే. ఈ లోకంలో అసలు ఇప్పుడే ఈ
సమాజంలోనే ఈ లోకంలోనే ప్రేమలు అనేవి కరువైపోతున్నాయి, నశించిపోతున్నాయి. మనం దేవుణ్ణి నువ్వు ఇక్కడున్న వాళ్ళని, ఇక్కడున్న నీ మనుషుల్ని నువ్వు ప్రేమించలేని నీవు ఎక్కడ కనపడిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు? కనపడని ఎప్పుడు చూడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు? కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి, ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధము చేశానో చూడండి, ఎంత గొప్ప వాగ్దానమో. తను ప్రేమించు వారి కొరకంట సిద్ధం చేస్తాడంట ముందుగానే. మనం అడగనవసరం లేదు, మనం ఏమి కన్నీరు కాదనవసరం, ప్రభు సిద్ధం చేస్తానంటున్నాడు. తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధం చేసినో కంటికి కనపడమంట, అవి చెవికి వినపడమంట, హృదయానికి గోచరం కావంట. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం చూసారా? కాబట్టి ప్రభు యందు భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉందాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉందాం. ఆయన చిత్తానుసారంగా జీవించే వారిగా ఉందాం. ఆయన వాక్యం పట్ల శ్రద్ధగా జీవించే వారిగా ఉందాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉందాం. ఆయన ఆజ్ఞలు కట్టడలు మనము గైకునే వారిగా ఉందాం. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తన బిడ్డలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి మనం ఎవరము? ఆయన ప్రజలము. ఆయన ప్రజలం మనము, విలువ పెట్టి మనము కొనబడిన వారము. కాబట్టి పిల్లారా, ఇక నుండి అయినా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మరి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఎంతోగానైనా ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, విలువ పెట్టి కొనబడిన వారం నాయన ప్రభా తండ్రి, నీ రక్తము చేత ప్రభా, మూల్యమైన రక్తము చేత తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కొన్నారు నాయన ప్రభా తండ్రి. మరి మేము మరి నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడే యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రతంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము. ప్రభా ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో మార్పు కలుగుటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రతంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.